హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌల్ మే స్టేట్స్ కి స్వాగతం. రియాలిటీ రంగంలో బెస్ట్ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేందుకు మీ ముందుకొచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌల్ మే స్టేట్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ది షో. హైదరాబాద్ లో రియాలిటీ రంగానికి కొత్త ఊపునిచ్చింది క్రెడై హైదరాబాద్ చాప్టర్ నిర్వహించినటువంటి ప్రాపర్టీ షో. మాదాపూర్ హైటెక్స్ లో మార్చి 8 నుంచి 10 వరకు నిర్వహించినటువంటి ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. క్రెడై హైదరాబాద్ చాప్టర్ ప్రాపర్టీ షోను గ్రాండ్ సక్సెస్ చేసినటువంటి పార్టిసిపెంట్స్, 3 రోజుల పాటు భారీ సంఖ్యలో వచ్చినటువంటి ప్రజలకు క్రెడై హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ వి రాజశేఖర్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేశారు. సార్, రీసెంట్ గా క్రెడై ప్రాపర్టీ షో 13th వర్షన్ చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. సో దాని గురించి మీ మాటల్లో. ఇట్స్ లిటిల్ బిట్ గ్యాప్ వచ్చింది పర్టికులర్ ప్రాపర్టీ షోకి, బట్ ద రెస్పాన్స్ ఈజ్ ట్రెమెండస్ వీ కెన్ సే. అనుకున్న దాన్ని మించి కస్టమర్స్ అంతా కూడా విజిట్ చేయడం జరిగింది. గడిచిన ప్రాపర్టీ షో కంటే కూడా ద రెస్పాన్స్ ఈజ్ రియల్లీ గుడ్ వీ కెన్ సే. దానికి ముఖ్యంగా కూడా మనము ఆ ఇనాగ్రేషన్ కి వచ్చిన గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా మా క్రెడై హైదరాబాద్ తరఫున వన్స్ అగైన్ వీఆర్ థ్యాంకింగ్ హిమ్. ఎందుకంటే ఇనాగ్రేషన్ కి వచ్చేసి హీ కన్వేడ్ ఎ మెసేజ్ వాట్ ద గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు డూ ఇన్ ఫ్యూచర్ ఫర్ ద అప్లిఫ్టింగ్ ద ఇండస్ట్రీ అండ్ స్టిల్ వాట్ ద బెస్ట్ దే కెన్ డూ యాజ్ ద గవర్నమెంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్. క్లోజింగ్ సెరమనీ కూడా గౌరవనీయులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, దాంతో పాటుగా ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. ఇట్ రియల్లీ వెంట్ ఆన్ వెల్ అండ్ ఇట్ గేవ్ ఎ పాజిటివ్ ఇండికేషన్ టు ద ఇండస్ట్రీ ఆల్సో హౌ ద రియల్ ఎస్టేట్ ఈస్ దేర్ ఇన్ హైదరాబాద్. సార్, ప్రాపర్టీస్ తీసుకున్న కస్టమర్స్ కాకుండా అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది, బిల్డర్స్ గానీ? ఈసారి పర్టికులర్ ప్రాపర్టీ షో లోపల మా బిల్డర్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళ ఫీడ్బ్యాక్ ఒక 1 or 2 స్టాల్స్ వాళ్ళు చెప్పింది చూసిన తర్వాత రియల్లీ అస్టానిషింగ్ అనమాట. ఇట్స్ లైక్ దట్స్ హౌ ద సక్సెస్ ఆఫ్ ఏ ప్రాపర్టీ షో సేస్ అబౌట్. ఒక పర్టికులర్ స్టాల్ వాళ్ళు చెప్పున్నారు, వన్ పర్టికులర్ డే ఆన్ 9th ఐ థింక్ ఆన్ ది స్పాట్ లో ఆ ఈవెంట్ జరిగేటప్పుడు ఒక 11 బుకింగ్స్ క్లోజ్ అయి ఉన్నాయని, నెక్స్ట్ డే కూడా ఆల్మోస్ట్ 15 to 16 అంటే ఒక సింగిల్ పార్టిసిపెంట్ ఒక మోర్ దెన్ 25 సేల్ చేయగలిగాడు కన్ఫర్మ్డ్ గా అని అంటే దట్ ఇస్ అ బిగ్ అచీవ్మెంట్ ఫర్ అస్ టు. అండ్ దాంతో పాటుగా చెప్పాలంటే ఒక పర్టికులర్ స్టాల్ లో జెన్యున్ రిజిస్ట్రేషన్స్ అన్నమాట 1600+. దిస్ ఇస్ ఆల్సో ఏ బిగ్ అచీవ్మెంట్ ఫర్ దెమ్. అంటే వాళ్ళకి ఒక నెక్స్ట్ వచ్చే 5-6 నెలలకు సరిపడా హోంవర్క్ ఉంది అనమాట. దట్స్ హౌ ఇట్ రియల్లీ వెంట్ ఆన్ వెల్. అండ్ ఓవరాల్ గా చూసినప్పుడు క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షో ఈజ్ ఎ బెంచ్ మార్క్. And we always feel not only promoting our products, and we always feel this starts the న్యూ వచ్చే సంవత్సర కాలం లోపల కూడా హైదరాబాద్ ఎలా ముందుండబోతుంది, దానికి అనుగుణంగా మా ఇండస్ట్రీ ఎలా ఉంది, వచ్చే యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, ఇండికేషన్ అన్నమాట ఇది. సో 13th వర్షన్ క్రెడై ప్రాపర్టీ షో ఇంత గ్రాండ్ సక్సెస్ తర్వాత ఫర్దర్ గా మీ ప్లాన్స్ ఏంటి సార్? ఆల్వేస్ నో, ఎప్పుడు కూడా ప్రాపర్టీ షో అనేది మన సిటీ గ్రోత్ డైవర్సిఫై ఎలా అవుతుందో 360 degrees లో అన్నప్పుడు ప్రాపర్టీ షోస్ కూడా వి వాంట్ టు గో అక్రాస్ ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద సిటీ అన్నమాట. అయితే ఈ ప్రాపర్టీ షోలు అనేది ఒక భాగం. నా మూవింగ్ ఫార్వర్డ్ కొత్త గవర్నమెంట్ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు విజన్ 2050 అనే దాని మీద కూడా ఒక మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేయాలా. అది ఒక హైదరాబాద్ కి సంబంధించిందే కాకుండా ఓవరాల్ గా తెలంగాణకి అన్ని డిస్ట్రిక్ట్స్ కవర్ చేసుకుంటే యూ వాంట్ కమ్ అవుట్ విత్ ఎ ప్రపోజల్. నౌ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ క్రెడై to go in hand with the government, what the way we can support it. And దాంతో పాటుగా మాకు ఏదైతే చిన్నగా ఏదైతే ఇష్యూస్ ఉన్నా కూడా ఓవరాల్ ఇండస్ట్రీకి ఇంకా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద ఏ రకమైన రిఫార్మ్స్ కానీ రావాలనే దాని మీద విల్ బి డూయింగ్ ద హోంవర్క్ ఆన్ దట్ అండ్ విల్ బి రీచింగ్ ద అఫీషియల్స్ అండ్ కన్సర్న్ మినిస్టర్స్ అండ్ ద టైమ్ పర్మిట్ సీఎం గారు ఆల్సో. అండ్ విల్ కమ్ అవుట్ విత్ సంథింగ్ మచ్ బెటర్ వేర్ హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ లైక్ విశ్వనగరం అని మనం అనుకుంటున్నాము. అదే దిశ లోపల గవర్నమెంట్ తో కలిపి మా క్రెడై హైదరాబాద్ కూడా హైదరాబాద్ ని కానీ రాష్ట్ర ప్రగతిని కానీ ముందుకు వెళ్లే దిశగా మా ప్రయత్నం మేము చేస్తాము. ఏ దేశమైగినా ఎందుకాలడినా తెలుగు జాతి గౌరవం విలువ పెంచుతోంది తెలుగు ప్రజల ఇంటెలెక్చువాలిటీ. ప్రపంచంతో పోటీపడి సత్తా చాటుతున్నారు మన యువత. ఈ విజయ పరంపర ఇలాగే కొనసాగాలన్నా, రేపటి రోజున మన విద్యార్థులు ఇంటర్నేషనల్ స్థాయిలో సత్తా చాటాలన్నా మంచి ఎడ్యుకేషన్ ఎంతో ఇంపార్టెంట్. రేపటి తరాలకు మనమిచ్చే అమూల్యమైన నిధి చదువేనని బలంగా నమ్మినటువంటి వ్యక్తి కేజీఆర్ గ్రూప్ ఫౌండర్ కేజీ రెడ్డి గారు. అందరికీ బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నటువంటి అత్యున్నతమైన సంకల్పంతో కర్నూలులో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్
స్కూల్ IDPS ని ఏర్పాటు చేశారు. ఎడ్యుకేషన్ సెక్టార్ పై ప్రత్యేక శ్రద్ధతో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ను తమ ప్రాజెక్ట్ ఆవరణలోనే ఏర్పాటు చేశారు కేజే రెడ్డి గారు. అతి చక్కటి పర్యావరణం, AC క్లాసులు, ఎయిర్ కండిషనర్ బస్సులు, అంతర్జాతీయ ప్రమాణాలతో రాయలసీమలోనే IDPS ఐకానిక్ గా నిలుస్తోంది. ప్రెజెంట్ మనతో ఉన్నారు రాగమయూరి చైర్మన్ కేజే రెడ్డి గారు. లెట్స్ టాక్ టు హిమ్. హాయ్ సార్. సార్, మీరు రియల్ ఎస్టేట్ తో పాటు ఇంటర్నేషనల్ స్కూల్ ని కూడా కన్స్ట్రక్ట్ చేశారు కదా, సో దాని మోటో ఏంటి? ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని చెప్పేసి ఒక ఫ్రాంచైజీ తీసుకొని 3 సంవత్సరాల నుంచి స్కూల్ నడుపుతున్నాము. ఈ రోజు చాలా గర్వపడుతున్నాము. ఈ రోజు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఈజ్ ఎ ఫస్ట్ చాయిస్ ఫర్ ద పేరెంట్స్. ఈ రోజు ఎవరన్నా స్టూడెంట్ ని చేర్పించాలంటే ఫస్ట్ మా స్కూల్ ని చూస్తున్నారు. ఎందుకంటే మా స్కూల్ ప్రత్యేకత ఏంటంటే మా టీచర్స్ అందరూ హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. మా దగ్గర పాన్ ఇండియా టీచర్స్ ఉన్నారు. వీ హ్యావ్ టీచర్స్ ఫ్రమ్ కలకత్తా, వీ హ్యావ్ టీచర్స్ ఫ్రమ్ ఢిల్లీ, వీ హ్యావ్ టీచర్స్ ఫ్రమ్ నాగ్పూర్, బాంబే. Even one are teachers we have from Kashmir also, and we have one French teacher, he is from France. బ్రహ్మాండమైన క్వాలిఫికేషన్ ఉన్న టీచర్లను తీసుకొచ్చాము. ఇప్పుడు మా స్టూడెంట్స్ అందరూ కూడా, మా టీచర్లకు తెలుగు రాదు కాబట్టి పిల్లలకు ఆప్షన్ లేదు. పిల్లలు ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, హిందీలోనే మాట్లాడాలి. మా స్కూల్లో చేరిన 100 రోజుల లోపల వాళ్ళు చక్కటి ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు. పేరెంట్స్ వచ్చి చెప్తున్నారు, సార్ మా వాడు ఇంట్లో కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, ఒక్కోసారి మాకు అర్థం కావడం కూడా కష్టమవుతుందని చెప్పేసి. అది మా స్కూల్కు ఉన్న ప్రత్యేకత. ఇక ముందు కూడా ఇంకా మంచి క్వాలిఫైడ్ టీచర్స్ని కంటిన్యూ చేస్తూ కర్నూలు నుంచి గ్లోబల్ ఇండియన్స్ తయారు చేయాలనేది ఒక డిజైర్. మా కర్నూలు నుంచి ఒక 10 సంవత్సరాల్లో చాలా మంచి పొజిషన్లో పిల్లలు ఉంటారు. అప్పుడు వాళ్ళు ఎక్కడ చదివినారంటే ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివిన గర్వంగా చెప్పగలుగుతారు. అదే నాకున్న ఆ కోరిక. ఆ కోరికను మా పిల్లలు కూడా ఖచ్చితంగా తీరుస్తారని చెప్పేసి కూడా ఆశిస్తున్నాను. So ma'am, what is the contribution of sports regarding this school? See, as we have started new, the children are finding it difficulty in coping up with all the sports facilities what the school is having. We have picked up few activities, few indoor and few outdoor, in which the children are performing great in chess, rugby, rope skipping, kickboxing, even the archery. So there are many small activities which we started for them, which is helping them for their overall development. So and recent times we also had state level competitions. So that also made a good benefit to the school, where children understood how far the involvement of sports in their day-to-day life is, because it happened that children were thinking or they were always taught the studies is only something which they need to do. But now that they are getting to know, because when they are involving in various domains of learning, they are understanding how far the sports, how the arts, how the dance is making benefit in their because life. it's one of the physical activities. Yes. So ma'am, what sort of labs you're providing? We have all the major labs. We have physics, we have biology, we have chemistry, math lab, then we have ICT lab, and then apart from that we have art and crafts room, and we also have dance room, music room, then we have specially designed a room for discussions, the open-ended discussions. So that is something which we have with us. రియాలిటీ రంగంలో ఏం చేస్తామో చెప్పడం కాదు, చేసి చూపించి అప్పుడు చెప్పడం అనేది అత్యంత అరుదు. ఎంతో కమిట్మెంట్, ఇంకెంతో ప్లానింగ్, కస్టమర్లకు 100% బెస్ట్ అందించాలన్నటువంటి నమ్మకం ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఇటువంటి అరుదైన సంస్థ గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ సంస్థ కొత్తగా విల్లా ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తుంది. హైదరాబాద్ సిటీలోని ప్రైమ్ లొకేషన్ లో బెస్ట్ గా నిలుస్తుంది మియాపూర్. మియాపూర్ మెట్రోకు అతి సమీపంలోని బాచుపల్లి క్రాస్ రోడ్ సమీపంలో ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ CS రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ ఫుల్ స్వింగ్ లో ఉంది. 50% పనులు ఇప్పటికే పూర్తయిపోయాయి. కొన్ని విల్లాలు సిద్ధమైపోయాయి కూడా. తిరుగులేని అంకిత భావంతో, రాజీలేని నాణ్యతతో ఎన్నో ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేసి ఎందరో కస్టమర్ల ఆదరాభిమానాలు సొంతం చేసుకుంది గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. అందమైన పరిసరాలు, అనువైన సౌకర్యాలతో ఉండేలా ఈ సంస్థ డెవలప్ చేసిన ప్రాజెక్టులు కస్టమర్లను ఎంతగానో ఇంప్రెస్ చేశాయి. నేటి తరం కస్టమర్లు నచ్చేలా, మెచ్చేలా లేటెస్ట్ గా ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ CS రావు గ్రీన్ వ్యాలీ డెవలప్ చేస్తోంది.
ఎక్కువ మంది కస్టమర్లకు చేరువ చేయాలనే లక్ష్యంతో సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్టులో విల్లాలను రీజనబుల్ ప్రైసెస్ లోనే అందిస్తున్నారు. సిటీలోని ప్రైమ్ లొకేషన్ లో హై అండ్ లగ్జరీ విల్లాస్ ఇంకెవ్వరికి సాధ్యం కాని రీతిలో అందుబాటు ధరలో అందిస్తుండడం గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కే సాధ్యం. సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్టులో ప్రాపర్టీస్ అతి త్వరలో హ్యాండ్ ఓవర్ చేసే లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తోంది. 7.5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో సకల వసతులతో సర్వాంగ సుందరంగా ఉండేలా G+2 ఫ్లోర్లతో మొత్తం 84 విల్లాలతో ఈ ప్రాజెక్టుని తీర్చిదిద్దుతున్నారు. ఎమ్యూనిటీస్ విషయంలో సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్టుకు తిరుగులేదు. 15,000 SFTలో ఉండే విశాలమైన క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్టుకే హైలైట్ అని చెప్పాలి. సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ కన్వీనియంట్ లివింగ్ కు అత్యంత అనుకూలమైన ఏరియాలో ఉంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఓక్రెడ్డి ఇంటర్నేషనల్, కనడీ లాంటి ప్రామినెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తో పాటు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఎంటర్టైన్మెంట్ హబ్స్ ఏదైనా అత్యంత సమీపంలోనే ఉన్నాయి. మంజీరా, ఫోరం, ఇన్ఆర్బిట్, ఏఎంబి వంటి మాల్స్ కొద్ది నిమిషాల డ్రైవ్ లోనే చేరుకునే అవకాశం ఉంది. ORR కు కేవలం 5 నిమిషాల డ్రైవ్ లో సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ఉంటుంది. దీంతో సిటీకి ఏ మూలకు వెళ్లాలన్నా కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మనం గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ లగ్జరీ విల్లాస్, ఇది వచ్చేసి మన బాచ్పల్లిలో 7.5 ఎకర్స్ లో 84 బ్యూటిఫుల్ విల్లాస్ గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ ఎంట్రన్స్ లో ఉన్నాము అండ్ ఈ ప్రాజెక్ట్ కి ఒక డెడికేటెడ్ 40 ఫీట్ రోడ్ ఉంది. గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ ఎంట్రన్స్ ని చాలా గ్రాండ్ గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ ఇది వర్క్ ఇన్ ప్రాసెస్ లో ఉంది. ఈ ప్రాజెక్ట్ కి ఇది మెయిన్ రోడ్, ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ప్రతి విల్లా ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ మాత్రమే ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీ ఏంటంటే ప్రతి విల్లాని రెడ్ బ్రిక్ తో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మనకు తెలిసింది ఏంటంటే కన్స్ట్రక్షన్స్ వాళ్ళు సిమెంట్ బ్రిక్స్ ని యూజ్ చేస్తారు, బట్ ఈ ప్రాజెక్ట్ వాళ్ళు ట్రెడిషనల్ గా రెడ్ బ్రిక్స్ ని యూజ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ సైట్ విజిట్ చేయాలన్నా ఆర్ ఎల్స్ ఎంక్వైరీ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఇల్లు, ఆఫీస్ ఎంత అందంగా ఉంటే లైఫ్ కూడా అంత ఆనందంగా ఉంటుంది. అందమైన పరిసరాలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటాయి. ఇంటీరియర్ ఎక్విప్మెంట్ ఎంత క్వాలిటీగా ఉంటే సరౌండింగ్స్ అంత అందంగా ఉంటాయి. క్వాలిటీ ఇంటీరియర్స్ ప్రోడక్ట్స్ పేరు చెప్పగానే 2 తెలుగు రాష్ట్రాల్లో వెంటనే గుర్తొచ్చే పేరు సూర్య ఇంటర్నేషనల్. సుదీర్ఘకాలంగా తెలుగు ప్రజల్లో పెనువేసుకుపోయిన బంధం సూర్య ఇంటర్నేషనల్ది. టైమ్ అండ్ ట్రెండ్స్ మారుతూనే ఉంటాయి. ఇందుకు తగినట్టు ఇంటీరియర్ ప్రోడక్ట్స్ మరింత ఇన్నోవేటివ్ అండ్ స్మార్ట్గా మారుతూ ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో, ఇన్నోవేటివ్ థాట్తో ఇల్లు, ఆఫీసులను ఎంతో అందంగా, ఆధునికంగా తీర్చిదిద్దుకోవాలని ఆశించేటువంటి మోడర్న్ కస్టమర్స్ చాయిస్కి తగ్గట్టుగా బాత్ అండ్ లైటింగ్లో విస్తృత స్థాయి నెట్వర్క్లో ఉత్పత్తులు అందుబాటులో ఉంచుతున్నటువంటి సంస్థ సూర్య ఇంటర్నేషనల్. ఇంకెవరికి సాధ్యం కాదనే రీతిలో ప్రత్యేకంగా డైరెక్టర్స్ క్లబ్ పేరుతో విశాలమైన ఏరియాలో ప్రోడక్ట్స్ని పరిచయం చేస్తూ షోరూములు నిర్వహిస్తోంది. ప్రాపర్ డిస్ప్లేతో డిఫరెంట్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ని పరిచయం చేస్తోంది సూర్య ఇంటర్నేషనల్. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మనం సూర్య ఇంటర్నేషనల్ MD పెండ్యాల హరినాథ్ బాబు గారితో ఉన్నాము. హలో సార్. ఇప్పుడు వచ్చేసి మనం జాగ్వార్ ఓరియంటేషన్ సెంటర్లో ఉన్నాము. దీని గురించి అప్డేట్స్ తెలుసుకుందాం. నమస్తే అండి. ఇప్పుడు మనం జాగ్వార్ ఓరియంటేషన్ సెంటర్లో ఉన్నాం. అంటే హైదరాబాద్లో జాగ్వార్ ఓరియంటేషన్ సెంటర్ లాస్ట్ 20 years నుంచి ఉంది. ఇది మా డీలర్ నెట్వర్క్కి, ఆర్కిటెక్ట్స్కి, బిల్డర్స్కి, ఇంటీరియర్ డిజైనర్స్కి ఒక ఇన్ఫర్మేటివ్ సెంటర్ ఇది. అదే కాకుండా వీఆర్ ట్రైనింగ్ రెగ్యులర్లీ ప్లంబర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ ఉంటాయి. అలాగే ఇండివిజువల్ కస్టమర్స్ దే కెన్ కమ్ విత్ ఫ్యామిలీ అండ్ సెలెక్ట్ ద ప్రొడక్ట్స్. ప్రతి ఏరియాలో డీలర్ నెట్వర్క్ ఉంది కాబట్టి ఆ డీలర్ దగ్గరికి వెళ్ళి ఆ మెటీరియల్ కొనుక్కోవచ్చు అనమాట. అంటే జాగ్వార్ మెటీరియల్ ఇక్కడ రిటైల్ ఉండదు, ఇది ఓన్లీ డిస్ప్లే పర్పస్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అని చేసాం. ఈ ఓరియంటేషన్ సెంటర్స్ ఇండియాలో 28 సెంటర్స్ ఉన్నాయి. హైదరాబాద్లో లాస్ట్ 20 years నుంచి ఉంది.
అండ్ ఫ్రమ్ ఇయర్ వీఆర్ ఎక్స్పాండింగ్ బిగ్గర్ ప్లేస్ కూడా ఇంకా చేయడానికి ఫ్యూచర్ లో నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో 25,000 to 30,000 స్క్వేర్ ఫీట్ లో ఓరియంటేషన్ సెంటర్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే జరుగుతున్న మార్పులకు అనుగుణంగా అండ్ వెరైటీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ జాగ్వార్ లో, ఇంతకుముందు జాగ్వార్ లో ఓన్లీ ఫాసెట్టే ఉండేది, అది కాకుండా ఇప్పుడు శానిటరీ వేర్, షవర్ ఎంక్లోజర్, షవర్ ప్యానల్, వర్ల్పూల్, స్పా, హాట్ వాటర్ సొల్యూషన్, గీజర్స్ ఇవన్నీ ఉండటం వల్ల ఇవన్నీ డిస్ప్లే చేయాలి, ఇవన్నీ కూడా ఒక కస్టమర్కి మొత్తం అన్ని చూపించాలనే ఉద్దేశంతో ఈ ఓరియంటేషన్ సెంటర్ ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే ట్రైనింగ్ ఆఫ్ ప్లంబర్స్ సో దట్ టుడే వీ సెల్ ఏ గుడ్ ప్రొడక్ట్, అది కరెక్ట్గా ఫిక్స్ చేయకపోతే హోల్ పర్పస్ ఈజ్ లాస్ట్. సో అట్లా కాకుండా వీఆర్ గివింగ్ ఈవెన్ బ్యాక్వర్డ్ వర్కింగ్ అంటాం ఇదంతా ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది మార్కెట్, ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది కస్టమర్, ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది కస్టమర్. We are doing all this. Okay. This is additional service which is giving by company and investing on it also. అండ్ కస్టమర్ టేస్ట్ ఎక్స్పెక్టేషన్స్ డైలీ మారుతూ వస్తున్నాయి. సో వాళ్ళు ఇంకేం ఎక్స్పెక్ట్ చేయబోతున్నారు మీ ప్రోడక్ట్స్ నుంచి? ఇప్పుడు మా దగ్గర స్టార్టింగ్ మీరు చెప్పినట్టుగా ఇది 60 years old కంపెనీ అమ్మా, అండ్ 60 years old కంపెనీ ఇట్ ఇస్ ఎ మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్. కంపెనీ ఈజ్ ఎక్స్పోర్టింగ్ 66 countries from India. Okay. It is a proud company for Indian country and our beloved Prime Minister నరేంద్ర మోదీ గారి కాల్ ప్రకారం మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్. దీంట్లో ఇండియాలో నెంబర్ 1 బ్రాండ్ గా ఉంటూనే కాకుండా ఈవెన్ ఇతర దేశాల్లో కూడా ఒక ఇప్పుడు ఫ్యాషన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ మిలాన్ ఉంది, ఆ మిలాన్ లో కూడా వీ హ్యావ్ ఎ డిస్ప్లే సెంటర్. సిమిలర్లీ వీ హ్యావ్ ఇన్ దుబాయ్, వీ హ్యావ్ ఇన్ సింగపూర్, లైక్ దట్ ఆఫ్రికన్ కంట్రీస్ లో కూడా. అంటే మార్కెట్ యొక్క పొటెన్షియాలిటీ అండ్ ప్రొడక్ట్ క్వాలిటీ ఇవన్నీ కూడా వీఆర్ గివింగ్ టు ది ఎట్ పార్ట్ టు ది ఆల్ ది MNC కంపెనీస్. పటిష్టమైన నిర్మాణాలు, అంతర్జాతీయ ప్రమాణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది వాసవి సంస్థ. రియాలిటీ రంగంలో విక్టరీకి మారుపేరుగా నిలుస్తున్న వాసవి గ్రూప్ ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న నటుడు విక్టరీ వెంకటేష్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది. రీసెంట్ గా హైదరాబాద్ జేఆర్సీ సెంటర్ లో జరిగినటువంటి గ్రాండ్ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్ తో కార్పొరేట్ యాడ్ ఫిల్మ్ ని లాంచ్ చేశారు. దీనికి ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ లభించింది. ఇదే ఈవెంట్ లో కొంపల్లిలో వాసవి లేటెస్ట్ గా డెవలప్ చేసిన సెన్సేషనల్ ప్రాజెక్ట్ వాసవి ఆవాస, వాసవి బిల్డాగ్స్ మూవీను లాంచ్ చేశారు. ప్రపంచంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ముందు వరుసలో ఉంటుంది. ఈ క్రమములో ఈ మహానగరములో అందరికీ తమ డ్రీమ్ హౌజులు అందించాలనే లక్ష్యంతో మన నార్త్ హైదరాబాద్లో కొత్తగా 2 ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నాము అని చెప్పడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. ఇందులో మొదటి ప్రాజెక్ట్ వాసవి భువి కొంపల్లిలోని మైసమ్మగూడెంలో బహదూర్పల్లిలో ప్రశాంతమైన వాతావరణంలో 10.65 ఎకరాల సువిశాల ప్రదేశంలో విస్తరించి ఉంది. ఈ ప్రాజెక్టు ఒక్కొక్కటి 17 అంతస్తులున్న 8 టవర్ల ప్రీమియం 2 BHK, 2.5 BHK మరియు 3 BHK అపార్ట్మెంట్లను అందిస్తుంది. ఇక మన రెండో ప్రాజెక్ట్ వాసవి ఆవాస, ఇది కొంపల్లి కాజీగూడలో ఉంది. ప్రశాంతమైన వాతావరణంలో 4,339 నుంచి 4,503 చదరపు అడుగుల వరకు ఉండే మన 59 విల్లాలు చూస్తే ఎవరైనా తమను తాము మైమర్చిపోతారు. మన వాసవి సంస్థ ఎప్పుడూ నిలబెట్టుకునే అత్యంత ఆధునిక సాంకేతిక విలువలు, నాణ్యతతో ఈ కొత్త ప్రాజెక్టులు తయారు కాబోతున్నాయి. విజయాలనే తన ఇంటి పేరుగా మార్చుకున్న నటుడు వెంకటేష్ గారిని మన సంస్థ బ్రాండ్ అంబాసిడర్ గారు ప్రకటిస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఇకపై విక్టరీ వెంకటేష్ గారు మన బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగడంలో పాటు మన సంస్థ మరింత మంది హృదయాలను తాకుతూ ఇంకెంతో మందికి దగ్గరవుతుందని ఆశిస్తున్నాను. వెంకీ, నేను ఫిక్స్ అయిపోయా. హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోతాం. ప్రాపర్టీ అడ్వైస్ మీరే ఇవ్వాలి. నువ్వు ఎలాగూ ఫిక్స్ అయ్యావుగా. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి. 30 సంవత్సరాల వారసత్వం, 30 సక్సెస్ఫుల్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్, 17 స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కమర్షియల్ ప్రాజెక్ట్స్, 1 కోటి చదరపు అడుగుల నిర్మాణం. రాబోయే 5 సంవత్సరాల్లో 5 కోట్ల చదరపు అడుగుల నిర్మాణం కోసం అద్భుతమైన ప్రణాళిక. మోర్ దెన్ 25,000 కస్టమర్స్, లక్షలాది మంది అభిమానుల నమ్మకమైన సంస్థ వాసవి గ్రూప్. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి. It's not very easy to be here in this business for over 3 decades, especially in Hyderabad with so much competition in the real estate business. But we all have to congratulate Vijay Kumar Garu with his vision, and who's told his team that we have to have quality, and that's what he maintains. And today all his projects have been very, very successful. Sir, you're an inspiration to many, many great builders.
So I want you to continue doing the great work you've been doing for Hyderabad. And I congratulate the whole team of Vasavi Group for maintaining the perfect dedication in their work and giving excellent results. Thank you very much. ఎన్నెన్నో వర్ణాలు అన్నిట్లో అందాలు, ప్రతి వర్ణంలోని సొగసు మనసుకు నచ్చేలా 4 కాలాల పాటు నిలిచేలా ఉండాలంటే నాణ్యమైన పెయింట్స్ ఉత్పత్తులు ఎంతో కీలకం. వన్నె తరగని అందాలకు, తిరుగులేని నాణ్యతకు పేరొందినటువంటి సంస్థ టెక్నో పెయింట్స్. ఇండియాలో మిగిలిన పెయింట్స్ కంపెనీలకు భిన్నంగా యూనిక్ మోడల్లో డైరెక్ట్గా కంపెనీ నుంచే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అప్లికేషన్ సేవలు అందిస్తున్నటువంటి ఒకే ఒక సంస్థ టెక్నో పెయింట్స్. రీసెంట్గా రిటైల్ రంగంలో అడుగుపెట్టిన టెక్నో పెయింట్స్ అతి తక్కువ కాలంలోనే ఎక్కువ మందికి చేరువైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో టెక్నో పెయింట్స్ కు 1800కి పైగా రిటైల్ అవుట్లెట్స్ టచ్ పాయింట్స్ ఉన్నాయి. 25 నుంచి 30 వరకు డిపోలున్నాయి. అతి తక్కువ టైంలోనే డీలర్లకు చేరువయ్యేలా రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా బాగా విస్తరించబోతున్నారు. రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షోలో టెక్నో పెయింట్స్ పార్టిసిపేట్ చేసింది. టెక్నో పెయింట్స్ ఉత్పత్తుల గొప్పతనాన్ని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లింది. దీంతో పాటు విజిటర్స్ కి బంపర్ ఆఫర్ కూడా ఇచ్చింది. ప్రాపర్టీ షో జరిగిన 3 రోజుల్లో వచ్చినటువంటి విజిటర్ పేర్లతో లక్కీ డిప్ కూడా తీసింది. ప్రాపర్టీ షో ముగింపు రోజున విజేతకు బంపర్ ప్రైజ్ గా కార్ కూడా అందించింది. టెక్నో పెయింట్స్ ఉత్పత్తుల ప్రత్యేకతలు, విశిష్టతల గురించి ఆ సంస్థ అధినేత శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. హాయ్ సార్. సార్, ఇప్పుడు ప్రోడక్ట్ సైట్ మీరు ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నారు? మీ ప్లాన్ ఏంటిది సార్? అసలు ప్రొడక్ట్ సైడ్ అయితే మాత్రం ఇప్పటి వరకు ఉన్న మన దగ్గర ఉన్న రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఏంటంటే బిల్డింగ్ పెయింట్స్ ఎక్కువ ఉన్నాయి, అంటే డెకరేటివ్ పెయింట్స్ ఎక్కువ ఇప్పటి వరకు డెవలప్ చేసుకుంటూ వచ్చాము. రీసెంట్లీ లాస్ట్ ఇయర్ నుంచి ఇండస్ట్రియల్ కోటింగ్స్ కూడా స్టార్ట్ చేసాము. దాంట్లో కొన్ని న్యూ టెక్నాలజీస్ ని డెవలప్ చేసుకొని R&D సైడ్ ఫోకస్ చేసి ఇండస్ట్రియల్ కోటింగ్స్ అంటే మీకు PU కానీ అపాక్సీ కానీ ఓకే, ఈ సెగ్మెంట్ కూడా మేము టార్గెట్ చేయబోతున్నాం. ఈ సెగ్మెంట్ కూడా చాలా మంచి మార్కెట్ ఉంది ఇండియాలో. ఎందుకంటే మీకు ఈ ప్రొడక్ట్ అంతా కూడా మీకు ఫార్మస్యూటికల్స్ సైడ్ కానీ, హాస్పిటల్స్ సైడ్ కానీ, కొన్ని ఇండస్ట్రీస్ లో కూడా దీన్ని బాగా యూజ్ చేస్తుంటారు. కొన్ని రియాక్టర్స్ కానీ వీటికి కూడా బాగా యూజ్ చేస్తుంటారు. మేము ఈ సెక్టర్ లో కూడా కొన్ని ప్రొడక్ట్స్ ని ఇప్పుడు ఆల్రెడీ డెవలప్ చేసాం, ఆల్రెడీ మార్కెటింగ్ కూడా స్టార్ట్ చేసాం. చాలా బాగుంది, ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది. అట్లే అది కాకుండా మేము ఇప్పుడు బిల్డింగ్ పెయింట్స్ లో జనరల్ గా ఇప్పటి వరకు ఏంటంటే వాటర్ బేస్ పెయింట్స్ లో ప్రైమర్ అండ్ టాప్ కోట్స్ మాత్రం చేస్తున్నారు. దీంట్లో కూడా స్పెసిఫిక్ గా కొన్ని స్పెషాలిటీ ప్రొడక్ట్స్ కూడా మేము డెవలప్ చేసాం. స్పెషాలిటీ ప్రొడక్ట్స్ అంటే మీరు కంపేర్ చూసుకుంటే మార్కెట్ లో ఆ స్పెషల్ ఫినిషెస్ అన్ని కూడా, ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా మన కంట్రీకి ఇప్పటి వరకు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఇటలీ నుంచి కానీ లేకపోతే ఆల్మోస్ట్ యూరోపియన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. మేము లాస్ట్ 1 year నుంచి మోర్ దెన్ 100+ ప్రొడక్ట్స్, ఇంపోర్టెడ్ ప్రొడక్ట్స్ మేము ఇక్కడ మా ఓన్ R&Dలో డెవలప్ చేసాం. చాలా బ్యూటిఫుల్ రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ లో చూస్తే మాక్సిమం పబ్స్ కానీ లేకుంటే కాఫీ షాప్స్ అంటే స్టార్ బక్స్, ఇవన్నీ కూడా రీసెంట్లీ ఆల్మోస్ట్ మోర్ దాన్ 15 కాఫీ షాప్స్ అండ్ పబ్స్ కూడా చేసిచ్చాం. అట్లే హై అండ్ కమ్యూనిటీస్ లో క్లబ్ హౌసెస్ అండ్ నెక్స్ట్ మోడల్ ఫ్లాట్స్ ఇవన్నీ కూడా చేస్తూ వస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ 5 years లో ఈ విజన్ అండ్ ఎక్స్పాన్షన్ ఇంకెలా ఉంటుంది? ఇన్ డీటెయిల్ గా ఒకసారి చెప్తారా? నెక్స్ట్ 5 years లో అయితే కంట్రీలో చూసుకుంటే పెయింట్ ఇండస్ట్రీ డెవలప్డ్ కంట్రీస్ లో వచ్చేసరికి యావరేజ్ గా 25 kgs క్యాపిటల్ కన్జంప్షన్ ఉంటే మన ఇండియాలో వచ్చేసరికి 3.5 kgs ఉంది. చాలా హ్యూజ్ గ్యాప్ ఉంది. అంటే చాలా ఆపర్చునిటీ ఉంది. కమింగ్ నెక్స్ట్ 10, 15, 20 years వరకు కూడా చాలా గ్రోత్ ఉంటుంది పెయింట్ ఇండస్ట్రీ మన. ఎందుకంటే 3.5 kgs డెవలప్డ్ కంట్రీస్ లో వచ్చేసరికి 25 kgs ఉంది. ఈ గ్యాప్ ని ఎవరైతే బాగా మంచి క్వాలిటీ ప్రొడక్ట్ సర్వీస్ ఇవ్వగలుగుతారో వాళ్ళకి మంచి డిమాండ్ ఉంటుంది. ఇండస్ట్రీ ఎక్సలెంట్ డిమాండ్ ఉంటుంది. చాలా ఫీచర్ ఉంటుంది. మీరు చూసుకుంటే ఈరోజు జీడిపిలో కూడా పెయింట్ ఇండస్ట్రీ చూస్తే మోర్ దాన్ 15-20% గ్రోత్ ఉన్న కంపెనీ ఉందంటే ఇండియాలో మీకు ఒక పెయింట్ ఇండస్ట్రీ. డబుల్ డిజిట్ గ్రోత్ ఉన్న కంపెనీ ఉన్న ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది ఓన్లీ పెయింట్ ఇండస్ట్రీ. ప్రీ వెడ్డింగ్ షూట్స్, డెస్టినేషన్ మ్యారేజెస్, గ్రాండ్ బర్త్డే పార్టీస్ ఇలా సంతోషంగా చేసుకునే వేడుకలకు అరకు, గోవా, కొడైకెనాల్ లాంటి ప్రకృతి అందాలు పేరున్నటువంటి ప్రాంతాలు గుర్తొస్తూ ఉంటాయి.
మనకు సమీపంలోనే ప్రకృతి అందాలకు పచ్చదనానికి పుట్టిల్లు లాంటి ప్లేస్ ఉంటే ఎంతో హ్యాపీయో కదా. సామాన్యుల కలలు నిజం చేయటమే నిజమైన విజయం అని నమ్మినటువంటి సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ సిఎండి జడపల్లి నారాయణ గారి విజన్తో ఇప్పుడు సరికొత్త డెస్టినేషన్ హబ్ మనకు చేరువలోనే రూపుదిద్దుకుంటోంది. హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవే నంబర్ 163 పై జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ డెవలప్ చేస్తున్నటువంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ క్యాపిటల్ 2 ఆలేరుకు అతి సమీపంలో డిటిసిపి అండ్ రెరా అప్రూవల్స్ తో 100 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్ ను తీర్చిదిద్దుతున్నారు. కేవలం రియల్ ఎస్టేట్ వెంచర్ గా మాత్రమే కాకుండా ఒక టూరిస్ట్ ప్లేస్ లా దీన్ని డెవలప్ చేస్తున్నారు. క్యాపిటల్ 2 ప్రాజెక్ట్ లో 5 ఎకరాల విస్తీర్ణంలో చక్కని రిసార్ట్ ను నిర్మిస్తున్నారు. ఫారెన్ లొకేషన్స్ కు ఏమాత్రం తీసిపోని రీతిలో అన్ని రకాల అట్రాక్షన్స్ తో సూపర్ గా ఈ రిసార్ట్ ను తీర్చిదిద్దుతున్నారు. అఫోర్డబుల్ ప్రైజింగ్ లో లగ్జరీ ఎమ్యూనిటీస్ అందించడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్. గ్రోత్ జెట్ స్పీడ్ గా ఉండే హైవే ఫేసింగ్ లో సెక్యూరిటీ, నేచురల్ బ్యూటీ, నావెల్టీలతో ప్రాజెక్టులను అందిస్తోన్న ఈ సంస్థ హై ఎండ్ ప్రాజెక్టుల్లో ఉండే అట్రాక్షన్స్ ను మిడ్ అండ్ లోయర్ మిడ్ సెగ్మెంట్ల కస్టమర్లకు సైతం అందిస్తోంది. వీకెండ్ హోమ్స్, ఫార్మింగ్ వంటి విలాసాల అఫోర్డబుల్ కాస్ట్ లోనే అందించేలా సంస్థ సిఎండి జడపల్లి నారాయణ గారు ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నారు. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మనం జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఎండి డాక్టర్ జడపల్లి నారాయణ గారితో ఉన్నాం. హలో సార్. హలో. ఈ క్యాపిటల్ 2 ప్రాజెక్ట్ మెయిన్ హైలైట్స్ ఏంటి సార్? క్యాపిటల్ 2 మెయిన్ హైలైట్స్ నేషనల్ హైవే మీద ఉంది, రైల్వే స్టేషన్ పక్కనే ఉంది. తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచినటువంటి యాదాద్రి టెంపుల్ చాలా సమీపంలో ఉంది. యాదాద్రి ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. అలానే ఈ మధ్య కాలంలో మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హెచ్ఎండిఏ పరిధిని కూడా పెంచే ఆలోచనలో ఉంది. సిటీ లిమిట్స్ దాటి హెచ్ఎండిఏ పరిధి కూడా ఇంకా మారుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ ఆ ప్రాంతంలోకి వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. మేము డిటిసిపి అంటే కొంచెం దూరంగా ఉంటుందనే ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిలో కూడా వచ్చింది కాబట్టి రేట్లు కూడా అనూహ్యంగా పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడైతే తక్కువ ప్రైజ్లో ఉంది కాబట్టి అందరూ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రేపు హెచ్ఎండిఏ లిమిట్స్ పెరిగిన తర్వాత కొనాలంటే రేట్లు కూడా మారిపోతాయి. ఇక్కడ రైల్వేస్, రోడ్వేస్ సఫిషియెంట్గా ఉంది. మీకు ఓపెన్ ప్లాట్ కావాలా కొనుక్కోండి, లేదా ఇండిపెండెన్స్ విల్లా కావాలా చెప్పండి, దాన్ని కూడా మేము అరేంజ్ చేస్తాం. లేదా వీకెండ్ హోమ్ కావాలా, అది అరేంజ్ చేస్తాం. అందరికీ కూడా అక్కడ క్లబ్ హౌస్ వరల్డ్ క్లాస్ ఒక డెస్టినేషన్ హబ్గా తయారు చేస్తున్నాం. డెస్టినేషన్ మ్యారేజెస్, డెస్టినేషన్ బర్త్డేస్, డెస్టినేషన్ పార్టీస్, ఇలా అందరూ ఈ మధ్యకాలంలో చాలా మంది బయటకు వెళ్ళి చేసుకుంటున్నారు కదా. రిసార్ట్స్లో కానీ, గోవా కానీ, జోధ్పూర్, జైపూర్ కూడా వెళ్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ అఫోర్డబుల్ ప్రైజ్లో ఈ క్యాపిటల్ 2 అనే వెంచర్లోనే మేము అరేంజ్ అయిపోతున్నాం. మా కంపెనీలో అనేక వెంచర్లు ఉన్నాయి, కానీ ఈ క్యాపిటల్ 2 అనే వెంచర్ కొంచెం డిఫరెంట్గానే మార్కెట్లో ఉంది, డిఫరెంట్గా నిలుతుంది. ఇక్కడ మీకు లైఫ్ టైం సెక్యూరిటీ, మెయింటెనెన్స్ కనపడుతుంది. ఇన్ గేట్, అవుట్ గేట్ మీకు ఉంటాయి. ఆల్ 33, 40, 60 ఫీట్ రోడ్తో పాటు మీకు ఎలక్ట్రిసిటీ సూపర్ ఉంటుంది, డే అండ్ నైట్ చాలా బాగుంటుంది. దాంతో మ్యాంగో గార్డెన్, మ్యాంగోస్ ఉంటాయి అన్ని వెంచర్స్ లో కూడా. మీకు అన్ని ప్లాట్స్ లో మ్యాంగోస్ ఇస్తున్నాం. కొన్నిట్లో రెడ్ శాండిల్ కూడా మనం ఇచ్చేస్తున్నాం. ఓకే, ఇలాంటి ఎన్నెన్నో మల్టిపుల్ బెనిఫిట్స్ తోటి మీ కస్టమర్స్ కి మా ఈ వెంచర్ ని అందుబాటులో ఉంచాం. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.